ఇలా ఉంటారు. మరి మనం ఎలా ఉన్నాం? ఇక్కడ దావీదుతో పాటే ఉన్నారు, దావీదు పోషిస్తే తిన్నారు, దావీదు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళారు, దావీదు సంరక్షిస్తే కాపాడబడ్డారు. మరి శత్రువు తరుముతూ ఉన్నాడు కదా, సౌలు తరుముతూ ఉన్నాడు కదా, మరి ఎవరు కాపాడారు? దావీదు కాదా? దావీదేగా. పోషించింది ఎవరు? దావీదు కాదా? దావీదే కదా. మరి ఒక శ్రమ రాగానే వారి బిడ్డలను, వారి భార్యను ఎవరో తీసుకెళ్లిపోయారని చెప్పి ఏం చేశారు? రాళ్ళు రోగాలి అనుకున్నారు. అప్పుడు దావీదు ఎదురు తిరిగాడా? ఎదురు తిరగలా. ఏం చేశాడు? సార్ చూడండి, 8వ వచనం చూడండి. కలుసుకుందునా చేయగా చాలు. ఏం చేశాడంట దావీదు? శ్రమ వచ్చింది. తనతో ఉన్నవారే, తన చేత పోషించబడిన వారే, తనకి అండగా ఉన్నవారే, అండా అనుకున్న వారే ఏం చేశారు? తిరగబడ్డారు. తిరగబడినప్పుడు ఏం చేశాడు దావీదు? వాళ్ళతో దావీదు కూడా తిరగబడలా. దావీదు ఏమన్నా బలహీనుడా? సింహాన్ని జయించిన వాడు, ఎలుగు వంటినే జయించిన వాడు, గొలియాతునే జయించిన వాడు. యేసయ్యా నాకు శక్తినివయ్యా, ఈ 600 మంది నేను చంపేస్తానంటే దేవుడు సహాయం చేయడా? మరి అప్పుడు దావీదుకి వాళ్ళకి ఏంటి వ్యత్యాసము? ఏం చేశాడు దావీదు? దేవుడిని అడిగాడు, అయ్యా ఇదిగో నా భార్యని, నా బిడ్డల్ని, బిడ్డలందరినీ కూడా శత్రువు తీసుకొని వెళ్ళాడు కదా, నేను తరిమితే వాళ్ళు నాకు దొరుకుతారా? నేను వాళ్ళని చేయిస్తానా? మరలా నా వారందరినీ నేను తనకి తెచ్చుకోగలనా అని దేవుడి మీద ఆధారపడ్డాడు. ఆధారపడినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? తరుమయ్య, తరిగితే తప్పక వారు నీకు దొరుకుతారు, నీ వారిని జయిస్తావని. సరే, అలా దేవుడి మాట అందుకొని ముందుకు ప్రయాణం చేస్తా ఉన్నారు. అక్కడ ఒక ఐగుప్తీయుడు వాళ్ళకి కనిపిస్తారు మార్గం మధ్యలో. పుట్టుకతో అతడు ఐగుప్తీయుడు, కానీ అమాలేకీయులకు అతడు బానిసగా ఉంటూ ఉన్నాడు. అతను దావీదు అడుగుతాడు ఏమని, అయ్యా ఇదిగో నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏంటి నీ పరిస్థితి అని అడిగితే అతను చెప్తాడు జరిగిందంతా. ఇదిగో మేము వచ్చాము, ఇక్కడ పొలసం అంతా తీసుకున్నాము, వెళ్ళిపోయాము, అయితే నేను దాసుని కనుక నేను పారిపోయి వెళ్ళిపోతా ఉన్నా అని అడిగితే దావీదు అంటాడు, నువ్వు నాకు సహాయం చేస్తావా అని. నేను సహాయం చేస్తానని చెప్తాడు. సరే, 600 మంది యుద్ధం చేయడానికి వెళ్తారు. ఆ ప్రాంతాన్ని అతడు చూపిస్తాడు. మార్గం మధ్యలో ఎదురైన వ్యక్తి వీళ్ళు యుద్ధం చేయడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఈ మార్గం మధ్యలో ఒక 200 మంది అలిసిపోయి అక్కడ ఆగిపోతారు. ఇంకో 400 మందితో దావీదు కలిసి యుద్ధానికి వెళ్తారు. ఆ వెళ్ళినప్పుడు